ఎంఐఎం చేతిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కీలుబొమ్మలని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పాత నగరానికి మాత్రమే పరిమితమైన ఎంఐఎం ప్రస్తుతం జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్లలో పోటీకి దిగనుందన్నారు. పాత నగరంలో వందలాది హిందువుల బస్తీలను ఖాళీ చేయించారని ఆయన ఆవేదన చెందారు. మజ్లిస్ను గెలిపిస్తే భూ ఆక్రమణలు, రౌడీయిజం పెరిగిపోతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతి ఓటరు ఆలోచించి ఓటు వేయాలని అన్నారు కిషన్ రెడ్డి. జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్లలో ప్రజలు అవగాహన కలిగి ఉండాలని కిషన్ సూచించారు. వివిధ సంఘాల పెద్దలు నంగాల దీపక్ రెడ్డి అన్నగారి చేతుల మీదుగా అంబర్పేట కావచ్చు, మషూరాబాద్ కావచ్చు, సనత్నగర్ కావచ్చు, జూబ్లీహిల్స్ కావచ్చు, ఖైరతాబాద్ కావచ్చు, నాంపల్లి కావచ్చు, అనేక బస్తీల్లో, అనేక మున్సిపల్ డివిజన్లో కూడా మజ్లిస్ పార్టీ తన ప్రాబల్యాన్ని పెంచుకుంటుంది. కార్పొరేటర్స్ని గెలిపించుకున్నది. ఇప్పటికీ అనేక ఇతర పాత పట్టణం కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా మజ్లిస్ పార్టీ కార్పొరేటర్స్ గెలిచారు. ఎక్కడెక్కడ మజ్లిస్ పార్టీ గెలుస్తుందో అక్కడ అభివృద్ధి ఆగిపోతుంది. అక్కడ రౌడీయిజం, గుండాయిజం పెరుగుతుంది. అక్రమంగా ఇళ్ల నిర్మాణము యథేచ్ఛగా సాగుతుంది. మజ్లిస్ పార్టీ నాయకులకు ముడుపులు చెల్లించుకోవాలి. కాబట్టి ఈరోజు మళ్ళీ ఇప్పటికే 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మజ్లిస్ పార్టీకి. మరో 2 రాజేంద్ర నగర్ కానీ జూబ్లీహిల్స్ కానీ కొత్తగా వాళ్ళు పోటీ చేస్తున్నారు. నేను జూబ్లీహిల్స్, రాజేంద్ర నగర్ ప్రజానీకాన్ని కోరుతా ఉన్నాను, జాగ్రత్తగా పడండి. ఏమాత్రం రాజకీయ దృక్పథంతో ఈ పార్టీ ఆ పార్టీకి ఓటేస్తే, మజ్లిస్ పార్టీ గెలిస్తే మనకు మిగిలేది నరకమే. మన ప్రాంత బస్తీలు అభివృద్ధి జరగవు. రౌడీయిజం, గుండాయిజం జరుగుతుంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే, అది కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ ముఖ్యమంత్రి పక్కన, ఆ పార్టీ పక్కన చేరి మజ్లిస్ ఇతరుల మీద దౌర్జన్యాలు చేయడము, దోపిడీలు చేయడము మజ్లిస్ పార్టీకి అలవాటు. కాబట్టి రాజేంద్ర నగర్ కావచ్చు, జూబ్లీహిల్స్ కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో మజ్లిస్ పార్టీ గెలవకుండా జాగ్రత్త పడాలి. అన్నగారి చేతుల మీదుగా ఈరోజు మన పార్టీలో జాయిన్ అవుతున్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాము. మాధవరావు గారు, లక్ష్మణ్ రావు గారు, వెంకట్రావు గారు, గారు, రామలింగం గారు, నామా శివయ్య గారు, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు